స్వామికి మొక్కుకోండి. ఎంత ఆనందం అండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వామి దగ్గరికి వచ్చేసామనంత ఆనందం. తిరుపతికి వచ్చేసారు. ఆ తిరుమల కొండలను చూశాడు. అదివో అల్లదివో శ్రీ హరివాసము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, ఎగిరి గంతులేస్తున్నాడు. తిరుపతి వచ్చేశారు. గోవిందరాజస్వామి వారికి మొక్కుకున్నారు. కోదండరామస్వామి వారిని కీర్తించారు. అలిపిరి చేరుకున్నాడు. ఇలా చూశాడు. అమ్మో, ఎంత ఎత్తులో ఉన్నాడో నా స్వామి అనుకున్నాడు. అంత ఎత్తులో ఉన్న స్వామిని ఎలా చేరుకోవాలి? ఎదురుగా బ్రహ్మ కడిగిన పాదాలు కనిపించాయి. సర్వతోముఖుడు, వాగీశుడు, సర్వ జగత్తులకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ప్రతినిత్యం అభిషేకించే పరమ పదనాథుని పావన పదకంజద్వయాన్ని చూశాడు. బ్రహ్మ కడిగిన పాదాలు. ఓహో, ఈ పాదాలను నమ్ముకుని ఈ పాదాలను కీర్తిస్తే, ఈ పాదాలకు ప్రణమిల్లితే, ఈ నిధులు ఈ పాదాలను తాకితే అక్కడికి చేరుకుంటారు. ఆనందం కలిగింది. ఓహో, పరమయోగులకు పరి పరి విధముల పరమసగడిని పాదము, పరమయోగులకు పరి పరి విధముల పరమసగడి తిరువేంకటగిరి తిరుమలి చూపిన పాదాలు కన్నీరుతోనే స్వామి పాదాలు అభిషేకిస్తున్నాడు అన్నమయ్య. తెలగే వసుధ కొలిచిన నీ పాదం, బలితల మోపిన పాదం, తలకక గగనము తన్నిన పాదము, బలరుపు దాచిన పాదం. నమస్కారం చేసుకున్నాడు. నాయన, అన్ని చోట్ల ఇలా ఆగిపోతుంటే ఎప్పుడు కొండెక్కేది నాయన? తొందరగా మాతో మీరు వెళ్ళండి అయ్యా. కూడా వచ్చిన భక్తులు తొందర పెడుతుంటే మీరు వెళ్ళండి అయ్యా, నేను వస్తా. స్వామివారికి నమస్కారం చేసుకుని దివ్య పాదాలకు ప్రణమిల్లి మార్గమధ్యంలో అడివేడి నరసింహుని తలయేరు గుండును పెద్ద ఎక్కుడును కుమ్మరివాని కథాశిల్పములను దర్శించి అనుపమానంద సంభరితుండయ్య అన్నమయ్య. పవిత్ర స్థలాల్ని దర్శించుకుంటున్నాడు. గోవింద 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 గోవింద.
మోకాళ్ళ పర్వతం చేరాడు. ఇక అడుగు పడడం లేదు, కనులు తిరుగుతున్నాయి, నాలుక తడారిపోతోంది, మాట రావడం లేదు. గోవిందా అని పలికాలను అనుకుంటున్నాడు, పలకలేకపోతున్నాడు. ఆ మోకాళ్ళ పర్వతం దగ్గర, వెదురు పొద దగ్గర ఒక రాయిపై పాదరక్షలు కూడా తీయకుండా, పాదరక్షలు కూడా తీయకుండానే అలా తల వాల్చేశాడు ఈ భక్తుడు. 8 ఏండ్ల అన్నమయ్య. వదిలే గాలి, పీల్చే గాలి, ఊపిరిలో కూడా హరిర్వం. భావములోన బాహ్యమునందును గోవింద 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 అయిన కొలవ. బిడ్డ పరిస్థితి ఇలా ఉంది. జనని మహాలక్ష్మి అన్నాడు, జనకుండు వాసుదేవుడు అన్నాడు, మా అమ్మా నాన్న ఏడుకొండలవాడే అన్నాడు. అమ్మ కదండి, అమ్మ మనస్సు కరిగిపోయింది. ఆ రోజు శుక్రవారం, జగదోద్ధారిణి, ప్రపంచాన్ని పరిపాలన చేసే విశ్వమై అలమేలు మంగమ్మ కొండకొచ్చి స్వామివారిని దర్శించింది. కంటి శుక్రవారము గడియాలేడింట అంటే అలమేలు మంగ అండనుండే స్వామివారిని దర్శించింది. అమ్మకు వినిపించింది భక్తుడు చేస్తున్న హరిరవం. ఇక్కడ తిరుమలలో ఆనందగిరిలో గర్భగుడిలో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు చేస్తున్న గోవిందనామస్మరణ ఘోషలో అన్నమయ్య చేస్తున్న హరిరవం వినిపించింది. అమ్మ మనస్సు కదండి కరిగిపోయింది. దిగి వచ్చినది అలమేలుమంగా, దివి నుండి భువికి, హరి నుండి గిరికి, హరి నుండి గిరికి. అమ్మవారు 7 వరాలు నగలు పెట్టుకుని, తల నిండా పూలు పెట్టుకుని, అయ్యా పట్టుచీర కట్టుకుని, ధ్వజస్తంభం చేతులు ఊతకర్రగా తీసుకుని నాయన బాలక అంటూ వచ్చేసింది. వచ్చి అన్నమైన అలా స్పర్శించింది ఆ బంగారు తల్లి. ఎవరినైనా నువ్వు, ఏం జరిగింది చెప్పు, నువ్వు ఒంటరిగా ఎందుకున్నావు? లేనాయనా, మాట కాదు అమృతోక్తులు, ఆ మాటలు కాదు, ఈ చల్లని చేతి స్పర్శ, ఇంత చల్లనిది అని చెప్పడానికి మరొక ఉపమేయమైన వస్తువులు ఎదుట అలా స్పర్శించి, లేనాయనా లే, కనులు తెచ్చా. ఎవరినైనా నువ్వు? అమ్మా వెంకట విభుదర్శనం ముగోరి, చాలా దూరం నడచుట సత్వముడిగే, ఆకలి విశేషమై తడియారె నోట, ఆకలి విశేషమై తడియారె నోట, కనులు మూతలు పడసాగే కదలజా అమ్మరో, కనులు మూతలు పడసాగే. అమ్మా కొండ మీద ఉన్నాడే, ఆ స్వామిని చూడడానికి వచ్చి కొండ ఎక్కగలనా, స్వామిని చూడగలనా? నా శరీరం నా స్వాధీనంలో లేదు, కనులు మూతలు పడిపోతున్నాయి. ఈ అంధకారంలో ఈ కనులకు ఏమీ కనిపించడం లేదు, నీ మాటలు వినపడుతున్నాయి. కొండ ఎక్కగలనా, స్వామిని చూడగలనా, ఇంకా ఎంత దూరం? ఏమిటిరా ఇది? ఆ తల్లి ఆశ్చర్యపోయిందట ఈ నిశ్చల నిర్మల భక్తికి. ఏమిరా ఈ భక్తి? అయ్యవారిని చూడ్డానికి వచ్చావా? ఒక తప్పు చేసావు నాన్న,
ఒక తప్పు చేశావు. అమ్మా అవునయ్యా, ఇది సాలగ్రామమయ్య గిరీంద్ర మగుట, చెప్పు కాలుల ఎక్కుట తప్పిదంబు. ఇది సాలగ్రామమయ్య గిరీంద్ర మగుట, చెప్పు కాలుల ఎక్కుట తప్పిదంబు. వానిని ఓడిచి చూడుము ఈ పర్వతము మహిమ నీవైరుంగుదో. మానవ కూడా నీవైరుంగుదో, మానవ కూడా. చెప్పులేసుకొచ్చావురా పాదరక్షలు. నాన్న ఇది సామాన్యమైన కొండ, సాలగ్రామమయమైన పర్వతరాజం. ప్రతి అణువులోనూ స్వామివారి సుస్వరూపం నుండి నిబిడిబిమై ఉంటుంది. ఏంటి పరమ పవిత్రమైన స్థలానికి పాదరక్షలు వేసుకొచ్చావు. పాదరక్షలు తీసాయి. స్వామి మహిమ, కొండ మహిమ నీకే తెలుసు. అమ్మ మాటలండివి ఆజ్ఞ. పాదరక్షలు తీసి లోయలో గిరవటేశాడు. అప్పుడు చూశాడు కొండను. ఏం కనపడుతోంది, ఏం వినపడుతోంది? ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రధక్లేశనాశాయ గోవిందాయ నమో నమః, గోవిందాయ నమో నమః, గోవిందాయ నమో నమః. స్వామివారి నామం వినపడుతోంది. చెట్లలోంచి చూస్తున్నా, పుట్టల్లోంచి చూస్తున్నా, స్వామివారి కనపడుతున్నారు. ఓహో, అమ్మ మాటలు విన్నాడు. ఈ పాదరక్షలు తీశాడు. కట్టదురా వైకుంఠం కాణ చైన కొండ తెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టదురా వైకుంఠం తెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా.